ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మీ వివాహ బంధానికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుంది. ఆ ఉపద్రవాన్ని సీతమ్మ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అయ్యా, ఈ ఉంగరం తీ. అమ్మాయి గురికి నీకు మధ్య ఉన్న బంధానికి ప్రతీకరా ఈ ఉంగరం. అంత సులువుగా వస్తే దీనికి విలువేటుంటది. రావట్లేదు ముచ్చల. సన గట్టిగా పట్టుకున్నది. నేను నువ్వే కాదు, యావల్ తీసినా అది వేరయ్యేలాగా లేదు. అమ్మా, నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. నువ్వు నీ తాళిని కాపాడమని ఆ సీతమ్మ వారిని వేడుకున్నావు కదా. అందుకు ఆ సీతమ్మ వారే నీ తాళిని నేను కాపాడుతానని ఒడిసి పట్టుకున్నారు. సాక్షాత్తు ఆ సీతమ్మ వారే నీ తాళి తెగిపోకుండా కాపాడారమ్మా. కాపాడతారు కూడా. నువ్వు నిశ్చింతంగా ఉండు. అంత బలవంతంగా లాగడానికి ప్రయత్నించకండి. ఉంగరం తొడగడం అనేది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కదా, మనసులు కలిశాక ఈ ఉంగరాలు ఇవన్నీ నథింగ్. పంతులు గారు, వేరే వేలికనే తొడగొచ్చు కదా. మామూలుగా అయితే ఎంగేజ్మెంట్ రింగు ఉంగరం వేలికి తొడుగుతారు. మనసులు కలిసాయంటున్నారు కదా, మీ ఇరు కుటుంబాలకు అభ్యంతరం లేకపోతే అలానే కానివ్వండి. అమ్మాయి గారు, నా వేలుకు మీరు పెట్టిన ఉంగరాన్ని తొలగించలేకపోయారు. అలాంటిది నా మనసులో ఉన్న మిమ్మల్ని ఎలా తొలగిస్తారు? అది జన్మలో జరిగే పని కాదు. ఆ సీతారాములూరిని కలపడానికి అక్కడ ఉపయోగపడింది ఉంగరమే. ఈ సీతారాములూరిని విడదీయలేరు అని నమ్మకం కుదిర్చింది ఉంగరమే. ఆ సీతారాములూరి ఆశీర్వాదం ఇలాకెప్పుడు ఉంటది. అమ్మా, ముహూర్తం టైం దాటిపోయేలా ఉంది. ఉంగరాలు మార్చుకోండి అమ్మా. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నీ ముఖంలో సీతమ్మ వారికి వచ్చిన కష్టం కనిపిస్తుంది. ఒంటరిగా వచ్చావు అంటేనే ఆ కష్టము రామయ్య కోసమే అని తెలుస్తుంది. ఈ సీతారాముల అనుగ్రహం నీకు తప్పక లభిస్తుందమ్మా. నీ రాములోరి మనసులో ఉన్న సందిగ్ధం తొలగిపోయి నీ చెంతకి త్వరలోనే వస్తాడు. శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఈ మంత్రాన్ని నీ మనసులో 108 సార్లు స్మరించుకో తల్లి.
నా రాజు నాకు దక్కుతాడంటే 108 సార్లు ఏంటి స్వామి, 1000 సార్లైనా స్మరిస్తాను. ఈ అక్షంతలు తీసుకొని వెళ్ళి మీ వారి తల మీద వెయ్యండి, అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. అక్కడ రూప ఉందని నీకెలా తెలుసన్నయ్యా? రూపా అక్కడ కాదు, ఇక్కడుంది. రూప వేస్తున్న అడుగుల శబ్దం కూడా నాకు వినిపిస్తుంది వరాలు. రూపని అంతగా ప్రేమిస్తూ ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోగలిగావన్నయ్యా? అమ్మతో మాట్లాడుండాల్సింది. బిడ్డల మనసుని అమ్మ అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నాన్న ప్రయత్నిస్తే ఏం జరిగిందో తెలుసు కదా వరాలు. అయితే ఇప్పుడు రూపకి ఏం సమాధానం చెప్తావన్నయ్యా? రాజు బాల్కనీలోకి ఎందుకు రావట్లేదో తెలియట్లేదు, కానీ ఈ టైంలో మాత్రం నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గుళ్ళో సీతారాముల కళ్యాణోత్సవాల్లో నన్ను రాజుని తొందరలో కలపమని వేడుకున్నాను కదా, ఆ దేవుడు మా ఇద్దరిని త్వరలోనే కలుపుతాడు. ఒక్కసారి బయటికి రా రాజు, నిన్ను చూసి పడుకుంటాను. నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టదు రాజు. పోనీ ఒక్కసారి వెళ్ళి కనిపించన్నయ్యా. పాపం రూప, నువ్వు కనిపించే వరకు లోపలికి వెళ్ళేలా లేదు. నేను వెళ్ళను వరాలు. అమ్మాయి గారి కళ్ళు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.